ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు లేట్ అవటం వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు. నమ్ముకున్నటువంటి ఒకసారి యా ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ వినపడుతుంది కంటిన్యూ. ఆయన నమ్ముకున్నటువంటి నిర్మాతలు నష్టపోతున్నారు. వాళ్ళకి న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు త్వరగా సినిమాలు పూర్తి చేసి ప్రొడ్యూసర్లకి న్యాయం చేయాలి. మేము సినిమా అభిమానులం, చిరంజీవి గారి సినిమాలు చూస్తాం, మేము పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తాం, త్వరగా ఆయన సినిమాలు పూర్తి చేయాలి అని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి ఈ అంబటి రాంబాబు గారే గతంలో ఇంతకు ముందు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారండి. ఇప్పుడేమో ఈయన సినిమా ప్రమోషన్లు చేసుకుంటున్నారు, సమస్యలు గాలి వదిలేసని మాట్లాడుతున్నది కూడా ఈ అంబటి రాంబాబు గారేనండి. 2 నాలుకల ధోరణి ఈ వైసీపీ నాయకులది. ఈ రోజు వైసీపీ నాయకులు విషం చిమ్మకపోతే మనం ఆశ్చర్యపోవాలి, విమర్శలు చెయ్యకపోతే మనం ఆశ్చర్యపోవాలి. కానీ వీళ్ళు విమర్శలు చేస్తుంటే మనం ఏ మాత్రం ఆశ్చర్యపోరక్కర్లేదు లక్ష్మీనాథ్ గారు. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే వైసీపీ వాళ్ళకి కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ విపరీతమైనటువంటి ద్వేషం. అందుకే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన సినిమా వస్తే రేట్లు తగ్గించేసి వీళ్ళ అక్కసులు తీర్చుకుని ఎలా భుజాలు చచ్చుకున్నారు అనేది మనందరం కూడా అప్పుడు చూసాం. అయితే ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు బాయ్కట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాని బాయ్కట్ అని చెప్పి సమస్యలు గాలి కొట్టలేశారని చెప్పి వీళ్ళు చేస్తా ఉంటే నిజంగా నవ్వొస్తుంది. సినిమాకి బాయ్కట్ ఏంటండి లక్ష్మీరావు గారు? మనం నచ్చితే చూస్తాం, సినిమాకి వెళ్ళాలనుకుంటే వెళ్తాం, లేకపోతే మానేస్తాం, నచ్చితే ఇంకొకసారి వెళ్తాం. అంతేగాని అసలు సినిమాకి బాయ్కట్ ఏంటండి? వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ఈ వైసీపీ నాయకులు. సునీత గారు, ఇక్కడ బాయ్కాట్ సినిమా హిట్టా ఫట్టా పక్కన పెడితే సినిమా రివ్యూలు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? సినిమా ఫ్లాప్ అయింది అని ఒక అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి సెకండ్ డే రోజున ఆయన సినిమా ఫ్లాప్ అయిందని మాట్లాడడాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే భయం అనుకోవాలా, ద్వేషం అనుకోవాలా, ఏమనుకోవాలి? అదే చెప్తున్నారండి. ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి లాగా దోచుకున్నటువంటి లక్షల కోట్ల ఆస్తులు లేవు, డబ్బు లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ నాయకులు మంత్రులు చేసి స్కాముల్లో దోచుకున్నటువంటి అంటే లెక్కర్ స్కామ్ కానీ ఆంధ్ర లాంటి స్కాముల్లో దోచుకున్నటువంటి వేల కోట్ల సొమ్ము పవన్ కళ్యాణ్ గారికి లేదు. పవన్ కళ్యాణ్ గారికి కేవలం సినిమాలు చేసుకుంటేనే డబ్బు వస్తుంది. ఆ డబ్బుతోనే ఆయన పార్టీని నడుపుకోవాలి, ఆయన పేదలకు సాయం చేయాలన్న ఆ డబ్బుతోనే చేయాలి. ఈ రోజు ఆయన వస్తున్నటువంటి ఆ డబ్బు కేవలం సినిమాల ద్వారానే వస్తుంది కనుక ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని కూడా తొక్కేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మాజీ మంత్రులు సైతం వచ్చి ఈ రోజు ఆయన సినిమా మీద ఇలాంటి విమర్శలు చేయడానికి ఈ రోజు బయటకు వస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నామండి. చంద్రబాబు గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారు, ఈ ప్రభుత్వం వీక్ అని మాట్లాడుతున్న మాటలని, చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చే విమర్శల్ని ఎలా చూస్తారు మీరు? ఈ ప్రభుత్వం హామీలు నెరవేర్చట్లేదని వీళ్ళు చెప్తున్నారండి, కానీ ప్రజలు చెప్పట్లా. ఈ రోజు సుపరిపాలన తొలడిగా చెప్పేసి మేము ఇంటింటికి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ప్రతి డోర్ టు డోర్ మేము తిరుగుతుంటే చాలా ఆనందంగా ఉన్నారండి. మా నలుగురు పిల్లలకి తల్లికి వందనం పడింది, మాకు ఉచిత గ్యాస్ బండ్ వచ్చింది, లేకపోతే మాకు పథకాలన్నీ కూడా అందుతున్నాయి, మాకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, వీటన్నిటినీ కూడా ఈ మా రోడ్లు పంచాయతీ రాజ్ లో మా రోడ్లు బాగుపడ్డాయని చెప్పి ప్రజలందరూ కూడా పాలన గురించి చాలా సంతోషంగా ఉన్నారండి. అయితే ఒకటి, ఈ వైసీపీ నాయకులకి ఈ మధ్యన ఈ లిక్కర్ స్కామ్, ఈ అరెస్టులు మొదలైన తర్వాత, ఈ స్కామ్ లో ఉన్న నాయకులు ఒక్కొక్కరు లోపలికి వెళ్ళడం మొదలైన తర్వాత వీళ్ళకి మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళకి మాట్లాడటానికి లేక ఈ రోజు సినిమా మీద పడ్డారండి. హలో గారు, ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో రానున్న రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని పరిష్కరించే దిశగా ఆగస్టులో మీరు ఇచ్చిన హామీని ఈ ఆర్టీసీది కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. స్టార్ట్ అవుతుందా? అది ఆగస్టు 15 ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందండి. అంటే ఏ రకంగా? అలాగే చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. అలాగే ఒక వారం రోజుల్లోనే రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అమౌంట్లు కూడా పడటం స్టార్ట్ అవుతున్నాయండి. రైట్. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సమస్యలన్నిటినీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఇలా ప్రమోషన్లో పాల్గొంటారు అనే మాటల్లో వాస్తవం లేదంటారు మీరు?
సమస్యలు పట్టించుకోకుండా పాల్గొంటున్నారు అనే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం లేదండి. ఈ రోజు చట్టపరమైన పాలన చేయటం, ప్రజా సమస్యలను పరిష్కరించే పాలన చేయటం కేవలం ఈ రోజు రాష్ట్రంలో కూటమి పాలనలోనే అది జరుగుతుందండి. రైట్ సునీత గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఉన్నారు ఫోన్ ద్వారా అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న ప్రజలందరూ కూడా నమస్కారం సార్. అక్షర సత్యం గారు, అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటల్ని ఏ రకంగా చూడాలి? ఏదైతే మీరు కేవలం సినిమా మీరు అధికార దుర్వినియోగం చేశారు, ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ మీరు టికెట్ల రేట్లు ఎక్కువ పెంచుకునేటట్టు చేసి అధికార దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ కానీ చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు, ఏమంటారు మీరు? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సమయంలో కూడా టికెట్ల రేట్లు తగ్గించారు, అట్లాగే కొన్ని సినిమాలకి టికెట్ల రేట్లు తగ్గించారు, కొన్ని సినిమాలకి టికెట్ల రేట్లు పెంచారు. మరి అది కూడా అధికార దుర్వినియోగమేనా? ముందెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి రమ్మని అంబటి రాంబాబు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు ఒప్పుకోమని చెప్పానండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు ధర్నా చేద్దామని తప్పు ఒప్పుకోమని. ఇలా చేస్తే చట్టబద్ధం న్యాయబద్ధమనా? అదే చంద్రబాబు నాయుడు చేస్తే చట్ట వ్యతిరేకమా? ఇక అసలు విషయం డిబేట్కి వద్దాం సార్. చెప్పండి.